రీసెంట్ గా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నెల్లో పైకప్పు కూలింది. అందులో పనిచేస్తున్న 8 మంది ఆ టన్నెల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రమాదంలోంచి 32 మంది సేఫ్ గా బయటికి రాగలిగారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో సుమారుగా 14 కిలోమీటర్ల దూరం వద్ద పనులు జరుగుతుండగా ఉదయం 9 గంటల టైంలో టన్నెల్లోని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అసలు ఈ టన్నెల్ ని ఎందుకు తవ్వుతున్నారంటే శ్రీశైలంలోని నీటి మట్టం 826 అడుగులున్నప్పుడు ఆ నీటిని వాడుకునేలా సుమారుగా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఆ నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నింపి దాని ద్వారా 3 లక్షల ఎకరాలకు నీటిని అందించడమే లక్ష్యంగా 2004లో అప్పటి గవర్నమెంట్ జలయజ్ఞంలో భాగంగా ఈ మిషన్ ని చేపట్టారు. 2005లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇది పూర్తి కాలేదు. 44 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని టన్నెల్ బోరింగ్ మిషన్ తో తవ్వి ఆ నీటిని డిండి జలాశయంలో నింపి అక్కడి నుండి 7 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగ మార్గాన్ని తవ్వి ఆయకట్టుకు నీటిని అందించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే 7 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగ మార్గం కంప్లీట్ అయింది. కానీ శ్రీశైలం నుండి తవ్వాల్సిన 44 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వరకు తవ్వడం పూర్తి చేశారు. నీళ్లు బయటకు వచ్చే ఆపోజిట్ సైడ్ నుండి 20 కిలోమీటర్ల వరకు పూర్తయింది. మరొక 10 కిలోమీటర్లు తవ్వితే టన్నెల్ పూర్తయిపోతుంది. ఈ టన్నెల్ ని నిర్మించేందుకు 2005లో ఆగస్టు 25న 1925 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని జయప్రకాష్ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. 4 ఏళ్లలో పనులు పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు దీని వ్యయం 4637 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎందుకంత ఆలస్యం అవుతుందంటే శ్రీశైలం నుండి వరద నీరు వచ్చే 14 కిలోమీటర్ల టన్నెల్లో శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు ఆ టన్నెల్ అంతా నీటితో నిండిపోతుంది. దీంతో అవతల వైపు తవ్వే టన్నెల్ వైపు ఆ నీరు ఊరి తవ్వడానికి వీలు లేకుండా ఉంటోంది. ఇలాంటి టైంలో ఆ వరద నీటిని మోటార్ల సహాయంతో ఎత్తిపోసి ఆ తర్వాత టన్నెల్ ని తవ్వాల్సి ఉంది. కానీ కరెంటు బిల్లు చెల్లించకపోవడం వల్ల పవర్ కట్ అవ్వడం, దానివల్ల పనులు చాలా లేట్ గా అవుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు తవ్వే టన్నెల్ బోరింగ్ మిషన్ 4 ఏళ్ల కిందటే దెబ్బతింది. అది అప్పటి నుండి నీటిలోనే ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేసి పనులు ప్రారంభించిన టన్నెల్ లోపల సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో నీరు బురద పైనుంచి కూలిపోయింది. అందులో 40 మంది పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాని నుండి 32 మంది తప్పించుకుని బయటపడ్డారు. కానీ 8 మంది ఆ టన్నెల్లోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు వారిని రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.